హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు సాంబారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు పప్పు నానబెట్టుకుని దానిలోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని కడిగిన దాంట్లో పప్పులో కొద్దిగా నూనె, పసుపు, కారం, టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుని 3 విజిల్స్ రాంగానే దింపుకుని పప్పు మెదుపుకోవాలి. మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ పోయి ఆన్ చేయాలి. దానిపైన మనకి సాంబార్ ఎంతకి సరిపోతుందో అంత పెద్ద గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకుని మనం మెదుపిన పప్పు వేసుకుని మనం కోసుకున్న కూరగాయలు, ములక్కాయ వేసుకుని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు ముందే నానబెట్టుకుని అవి పప్పులో పోసుకుని ఉడకనిచ్చిన తర్వాత నీళ్లు సరిపోతాయా లేదో చూసుకుని సరిపోకపోతే నీళ్లు పోసుకుని బాగా ఉడికించిన తర్వాత కొంచెం బెల్లం, సాంబార్ పొడి వేసుకుని బాగా తిప్పుకుని ఉప్పు కారాలు సరిపోయినవి చూసుకుని సరిపోకపోతే మళ్లీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే